రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న మోదీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమన్న సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ. సిద్దిపేటలో ఏఐసిసి ఆదేశాల మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను సిద్దిపేటలోని 10, 11, 12వ వార్డులలో చేపట్టారు. వార్డు సలీం చాంద్, శ్రీను, సాయి, ప్రతాప్, ఇమ్రాన్ ఆలీ ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈ యొక్క పాదయాత్రను చేపట్టారు. సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హత్తు ఇమాం ఈ పాదయాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హత్తు ఇమాం మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం ఏర్పడడంతో అధ్యయనం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి బాగోగుల కోసం రాజ్యాంగాన్ని రచించారన్నారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి రాజ్యాంగం రాస్తే ఆ వ్యక్తిని అవమానించేలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవమానం చేసిందని పేర్కొన్నారు. అధికార అహంతో రాజ్యాంగాన్ని కేంద్ర మోదీ ప్రభుత్వం అవహేళన చేసిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.